నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. అన్వీలింగ్ ఏన్షియంట్ టేల్స్ ఫర్ మోడర్న్ మైండ్స్. సప్త ఋషులు అనే శీర్షికలో భాగంగా మనము జమదగ్ని మహర్షి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. అయితే ఈ జమదగ్ని మహర్షి యొక్క పూర్వీకులైనటువంటి భృగు మహర్షి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ భృగు మహర్షికి అరకాలిలో ఒక కన్ను ఉంటుందండి. దాంతో అతను విపరీతమైన అహంకారంగా నేను కూడా పరమశివుడికి సమానంగా ఉన్నవాడిని, నాకు కూడా 3 కన్నులున్నాయి కాబట్టి నాకు త్రిమూర్తులకి అసలు భేదం లేదు, నేను వాళ్ళతో సమానమే అని విపరీతంగా గర్వపడుతూ ఉండేవాడు. ఇదిలా ఉంటే ఒకరోజు సరస్వతి నదీ తీరంలో ఋషులందరూ కూడా సత్కాలక్షేపం చేస్తున్న సమయంలో వారందరికీ కూడా ఒక చిన్న అనుమానం వస్తుంది. మనము యజ్ఞం చేసేటువంటి హవిస్సుని త్రిమూర్తులకి ఇవ్వాలా, పంచమూర్తులకి ఇవ్వాలా అని చెప్పేసి ఒక చిన్న అనుమానం వచ్చి భృగు మహర్షిని అడిగితే, భృగు మహర్షి ఇప్పుడే నేను తెలుసుకుని వస్తాను అని చెప్పేసి తిన్నగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మ సరస్వతి ఇద్దరు కూడా సృష్టి కార్యం చేస్తూ ఆయన సరస్వతీదేవి వీణాలాపనలో ఆదమరిచి ఉండి భృగు మహర్షి రాకని గమనించడు. కోపం వచ్చిన భృగు మహర్షి నీకు అసలు పూజలు జరగకుండా ఉండాలని చెప్పేసి శపించేస్తాడు. అందుకని మనకి చాలా అరుదుగా బ్రహ్మదేవుడి గుళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి నేరుగా కైలాసం వెళ్ళిపోతాడు. కైలాసం వెళ్ళిపోయి అక్కడ శివుడితో మాట్లాడదామని వెళ్ళేసరికి అక్కడ శివుడు పార్వతి ఇద్దరు కూడా ఆనంద తాండవం చేసుకుంటూ ఉంటారు. ఈ ఋషి రాకని వాళ్ళు గమనించారు. ఒకంత కావాలని గమనించినట్టు చేస్తారు. ఎందుకంటే ఈయన అహంకారాన్ని అణిచేయాలి కదా, అందుకని చెప్పి వారిద్దరు కూడా పట్టించుకోనట్టు చేస్తారు. అప్పుడు భృగు మహర్షికి కోపం వచ్చేసి నిన్ను శరీరంతో ఎవరు నిన్ను పూజలు చేయరు, నిన్ను లింగాకారంలోనే పూజ చేస్తారు నీకు భూలోకంలో అని చెప్పి శపించేసి అక్కడి నుంచి తిన్నగా వైకుంఠం వెళ్ళిపోతారు. వైకుంఠంకి వెళ్ళిపోయేసరికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతుంటే ఆదమర్చి నిద్రించినట్టుగా చేస్తాడు. ఆల్రెడీ బ్రహ్మలోకంలో కోపం వచ్చింది, కైలాసంలో కోపం వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి ఆయన కోపం ఇంకా మితిమీరిపోయింది. నేను వచ్చానని కూడా చూడకుండా లక్ష్మీదేవిని ఈ భృగు మహర్షి యొక్క కుమార్తె అంటారండి, మా అమ్మగారినైనా నేను వస్తే నన్ను పట్టించుకోకుండా ఉంటావా అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోయి ఈ భృగు మహర్షి ఆ విష్ణుమూర్తి వక్షస్థలం మీద తన ఎడమకాలతోటి తంతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.